ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. పరబ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఉత్పన్నం కావాలి అంటే అధికమైనటువంటి వైరాగ్యమే పరమ కారణం అవుతుంది. కాబట్టి ఎంత దుర్గంధయుతమైనప్పటికీ అశాశ్వతమైనప్పటికీ కూడా దేహమనందల అభిమానం వదలటం కష్టమే. కాబట్టి దేహాభిమానాన్ని పూర్తిగా వదిలివేయాలి. అలా వదిలివేయగలిగి ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది అని ఈశ్వరుడు బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఓ దేవి, ఎవరికి? అమ్మవారికి. ఓ దేవి, ఈ దేహము అనేది అనేక క్రిమి కీటకాదుల చేత నిండి ఉన్నది. కాబట్టి అందులో ఎల్ల కాలము కూడా మరి నీచమైన దుర్గంధమైన దుష్టభూయిష్టమైన వాటితో కూడుకొని మలమూత్రాదులు అనేవి నిండి ఉన్నవి కదా. అంతేకాదు, ఇది అంతా కూడా చర్మంతో కప్పబడి ఉంటుంది. దాని యందు శ్లేష్మము, కఫము, పిత్తము మొదలైన వాటికి నివాసయోగ్యమై ఉన్నది. కాబట్టి ఓ దేవి, ఎల్ల కాలము అందు కూడా దీని యందు ఎటువంటి అభిమానము కూడా ఉంచడం ఉంచకూడదు అని చెబుతూ, క్రిమిరక్తమలమూత్రాది దుర్గంధకుల దూషితం అనిత్యం దుఃఖ నిలయం దేహం విద్ధి వరాననే. కాబట్టి ఓ పార్వతి, ఈ క్రిములు, రక్తము, మలమూత్రాలు, దుర్వాసన సమూహాలు వీటి చేత దూషితమై ఉన్న దుఃఖాలయమైన దేహము, దుఃఖాలకే ఆలవాలమైనటువంటి ఈ యొక్క దేహము శాశ్వతం. పోనీ అలా అయినా భరిద్దాము అనుకుంటే అది కూడా శాశ్వతమైనది కాదు. అది కూడా ఎప్పుడూ ఒకసారి పతనమైపోతూనే ఉంటుంది. అది మరి స్థిరంగా ఉండేటువంటిది కాదు అని తెలియజేస్తూ, అంతేకాదు, సంసార వృక్షమారూఢా పతంతి నరకర్ణవే యస్తానుద్ధరతే సర్వం తస్మై శ్రీ గురవే నమః. అంటే దేహాభిమానం ఏ విధంగా ఉండాలి, దేహాభిమానము అనేటువంటిది ఏ విధంగా త్యజించాలి అనే విషయాన్ని గురించి తెలియజేశారు. మరి ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, సంసార వృక్షమారూఢా పతంతి నరకర్ణవే యస్తానుద్ధరతే సర్వం తస్మై శ్రీ గురవే నమః. జనులైనటువంటి వారు మాయామోహము చేత అబద్ధమైన దాని యందు వశపడిపోయి ఏమీ తెలియకుండా ఉంటూ ఉన్నారు. అలా ఏమీ కూడా తెలియని వారై ఈ యొక్క శరీరం యొక్క జననము మరణము, ఈ జనన మరణ అంటే చావు పుట్టుకలతో కూడినటువంటిది ఏంటి? కేవలం దుఃఖాత్మకమైనది. ఈ దుఃఖముతో నిండిపోయినటువంటి సంసారము అనే మహావిష వృక్షాన్ని ఎక్కి ఉన్నారు. అందువలనే ఇది శరీరము అనేది ఉత్పన్నమై కొంతకాలం స్థితి పొంది మరి కొంతకాలానికి అది నశించిపోతుంది. అది పూర్తిగా దుఃఖాలతో నిండిపోయినటువంటిది. ఈ సంసారము అనేటువంటి అంటే రాకపోకల స్థితి కలిగినటువంటి ఏ విషవృక్షం అయితే ఉన్నదో దానిని ఎక్కి కేవలము పాపముతో నిండిపోయినటువంటి అజ్ఞాన నరక సముద్రంలో పడి మునిగిపోవచ్చు ఉన్నారు. సకల దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు. మరి దేహప్రాప్తము అయ్యినది అంటే దేహాన్ని పోషించుకునే నిమిత్తం అనేక పాపభూయిష్టమైనటువంటి కృత్యాలను ఆచరిస్తూ పుణ్యకార్యాలను మరిచిపోతూ ఇక త్యాగము, జ్ఞానము అనేటువంటి విషయాలను తెలియకుండా ఇటువంటి ఈ పాపకార్యాలలో మునిగిపోతూ సర్వ దుఃఖాలను అనుభవిస్తూ తత్సంబంధమైనటువంటి శరీరాన్ని
శరీరము జీర్ణావస్థ అయినప్పుడు అది పతనమైపోగా మరొక శరీరాన్ని ధరిస్తూ ఇలా వచ్చిపోయేటువంటి శరీరాలతో పడేటువంటి లోపభూయిష్టమైనటువంటి పాట్లు ఏవైతే ఉన్నవో వీటన్నింటి చేత కూడా వాళ్ళు సకల దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాదు మహా ఉన్నతమైనటువంటి అనేక దేహాలను ధరిస్తూ ఉన్నారు. ఈ ఒక్క దేహంతో పోయేటువంటిది కాదు, అనేక దేహాలు అంటే కేవలం మానవ దేహాలే కాదు, జీవి ఏ ఏ ఉపాధులు ధరించడానికి యోగ్యమైనటువంటి ఉపాధులు ఉన్నవో అటువంటి ఉపాధులన్నీ కూడా ధరిస్తూనే ఉంటారు. ఆధరించి అంతేకాదు నానా రకాలైనటువంటి అభిమానాలతో కూడి ప్రవర్తిస్తూ ఉంటారు. దేహాభిమానం వీటితో కూడి ప్రవర్తిస్తూ అంతేకాదు మళ్ళీ కూడా ఆ శరీరాలను వదిలిపెట్టేస్తూ ఉంటారు. అది మరి అంత అభిమానం ఉన్నప్పుడు వదలకూడదు కదా, కానీ ఆ శరీరానికి అంత మాత్రమే ఆయువు ఉన్నప్పుడు అది మనం వద్దు అనుకుంటున్నా అంతటితో ఆ శరీరము అనేది పతనమైపోతుంది. అటువంటిది ఆ శరీరాలని విడిచడం మళ్ళీ ఇంకొక పోనీ విడిచింది వదిలి అక్కడే ఉంటుందా? కాదు, మరొక శరీరాన్ని ధరిస్తుంది. ఈ విధంగా వస్తూ పోతూ ఒక ఆవృతమైనటువంటి వృత్తాకారంలో జననము, స్థితి, మరణము అనేటువంటి ఈ యొక్క చావు పుట్టుకుల చక్ర భ్రమణంలో వీడు ఈ సంసారము అనేటువంటి ఈ ప్రబలమైనటువంటి విషయ అభిలాష చేత విషమెక్కి ఉంటాడు. అంటే ఈ దృశ్యమాన ప్రపంచమయందే వాడు నెలకొని ఉంటాడు. ఈ అసత్యమైనటువంటి దృశ్య సంబంధమైన వస్తుతనే సత్యమని భావిస్తాడు. అంటే వాని యొక్క నేను ఈ దేహ సంబంధమైన దృశ్యమాన వస్తుజాలము నేను కాను అనే విషయం వాడికి గుర్తుండదు. దాని యందు వాడు పూర్తిగా మరుపు చెంది ఉంటాడు. అంటే ఆత్మవిస్మృతి అనేటువంటి మూర్ఛ కలిగి ఉంటాడు అని చెప్పవచ్చు. అయితే ఈ తత్వ మార్గము అనేది తెలియక పడిపోవచ్చున్నారు అనే కదా అర్థం. అట్టి దీనులందరినీ కూడా మరి ఎవరు కాపాడుతారు? ఎవరు బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు? అంటే గురుదేవుడే ఇటువంటి దీనులనందరినీ కూడా బ్రహ్మజ్ఞానోపదేశము అనేటువంటి ఔషధాన్ని ఇచ్చి ఎప్పుడైతే ఈ విషయ కామనలు అనేటువంటి విషం అనేటువంటిది ఉన్నదో, అంటే ఈ దృశ్యమాన జగత్తు వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది, స్థిరత్వము లేనిది అనే విషయాల యందు ఎవరైతే మరి అటువైపు స్పృహ కలిగి ఉంటారో, అటువైపు ఆశ కలిగి ఉంటారో, దృశ్య జగత్తు సత్యమని స్థిరమని భావించి ఉంటారో అటువంటి వారికి బ్రహ్మజ్ఞానోపదేశము అనేటువంటి ఔషధాన్ని ఇచ్చి ఈ యొక్క నాయన నీవు ఈ దృశ్యోపమానమైనటువంటి వస్తుతివి నీవు కావు. ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మ పరమాత్మే. కాబట్టి నీవు ఆ పరమాత్మ వస్తువే కానీ ఈ యొక్క దృశ్యమానమైనటువంటి పదార్థజనితమైనటువంటి విషయం కాదు అని ఆ యొక్క బ్రహ్మజ్ఞానము అనేటువంటి మందు చేత ఆత్మస్మృతి అనేది కలిగిస్తాడు. మరి అప్పటిదాకా ఈ దృశ్యమానోపమానమై ఉన్నప్పుడు వాడేం చేస్తాడు? తను ఆత్మసత్తా అనే మరిచిపోయి ఈ చూడబడేటువంటి ఇంద్రియ సంఘాతమైనటువంటి ఈ దేహేంద్రియాదులను సత్యమని, ఈ దృశ్యమాన జగత్తు నిత్యమని భావించి తన యొక్క సత్యమైన సత్తా ఆత్మసత్తాని మరిచి ఉంటాడు. ఆ మరిచిన దానిని శ్రీ గురుదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశము అనేటువంటి ఔషధము చేత ఈ యొక్క దృశ్యజాల వాసన మహిమ వాసన ప్రభావం అంతా పోగొట్టి ఆత్మస్మృతిని, నేను ఈ వచ్చిపోయేటువంటి అవిద్యాజనితమైన ఈ పదార్థ జాలము నేను కాదు, నేను ఏ సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువు ఉన్నదో ఆ ఆత్మనే నేను అనేటువంటి గురుతును కలిగిస్తాడు.
కలిగించినప్పుడు ఇక అజ్ఞాన నరక సముద్రం నుండి కూడా ఉద్ధరించేస్తున్నాడు. అప్పటిదాకా ఉన్నటువంటి అబద్ధమైన, అస్థిరమైన, అజ్ఞానమైనటువంటి విషయాదులతోటి ఈ ఉపాధులు ధరిస్తూ వదులుతూ ఉండేటువంటి ఏ సముద్రం అయితే ఉంటుందో, అంటే సముద్రము అని ఎందుకు చెప్తున్నారు అంటే సముద్రంలోని నీళ్లు తీరం దాకా అలల రూపంలో వచ్చి మళ్ళీ వెనక్కపోతాయి, పోయినవి అక్కడ ఉండవు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఇలా ఎన్ని సంవత్సరాల తరబడి, దివ్య సంవత్సరాల తరబడి చూసినా కూడా దాని యొక్క స్వాభావికం అంతే. అలాగే ఈ అజ్ఞానమయుడైనటువంటి జీవుడు ఎప్పుడూ కూడా సంసారము అనేటువంటి దానిలో వాని యొక్క కర్మఫల రూపమైనటువంటి దానికి అర్హత కలిగినటువంటి శరీరాన్ని, అంటే జంతుజాల క్రిమి కీటక స్థావర జంగమాది సర్మస్తమైనటువంటి రూపాలలో వాడి యొక్క కర్మవాసన ప్రకారం ఆ సంస్కారానికి అర్హమైనటువంటి శరీరాన్ని ధరించి పోగొట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పోగొట్టుకొని సముద్రంలోని అలలకు ఏ విధంగా ఎడతెరిపి లేకుండా వస్తూ పోతూ ఉంటాయో, వీడు బ్రహ్మజ్ఞానోపదేశాన్ని పొంది బ్రహ్మతత్వం చెందేటంత వరకు కూడా వీడు ఇటువంటి ఈ శరీరాలు ధరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ సంసారము అనే నరక సముద్రం నుండి శ్రీ గురుదేవుడు మాత్రమే ఉద్ధరిస్తున్నాడు. ఏ విధంగా? ఈ వచ్చిపోయేటువంటి వస్తుతని ఇవి కావు, ఏ సత్యమై శాశ్వతమై ఉన్నదో ఆ ఆత్మసత్తానే నీవు అని చెబుతూ ఉన్నాడు. ఆ చెప్పి ఆ విధంగా వానిని అటువంటి జ్ఞాన మార్గం నందు పయనింపజేసి బ్రహ్మతత్వాన్ని పొందింపజేసినటువంటి మహనీయుడు శ్రీ గురుమూర్తి. కాబట్టి అటువంటి మహనీయుడైన శ్రీ గురుమూర్తికి నమస్కరిస్తూ ఉన్నాను. అదే నేను ఈ విధంగా ఎప్పుడూ కూడా నేను అటువంటి గురుమూర్తికే నన్ను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంటే శ్రీ గురుదేవుని ఏ విధంగా స్తుతించాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తూ, అంత మాత్రమే కాదు, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే గురువు యొక్క ధ్యానాన్ని గురించి తెలియజేస్తూ, గురుర్ బ్రహ్మ, గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ యొక్క త్రిగుణాలకు అధిష్టాన దేవతలైన ఈ బ్రహ్మ విష్ణు శివులకి కూడా మూల పురుషుడైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువైతే, సదా శాశ్వతమై ఉన్నటువంటి ఏ పరమాత్మ వస్తువైతే ఉన్నదో అదే ఆ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేసేటువంటి గురుమూర్తి ఆ పరబ్రహ్మ తత్వమే అయ్యున్నాడు. అటువంటి ఆ సద్గురుమూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని చెబుతూ, అంతేకాకుండా చతుర్వేద సారాలైనటువంటి మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని బోధించేవాడు ఎవరు అంటే శ్రీ గురువరుడే. మరి శ్రీ గురువరుని కంటే ఇతరులు ఈ మహావాక్యాలు గురించి ఎవరైనా తెలియజేయగలరా అంటే ఎవరి వల్ల కాదు. చతుర్వేదాలైనటువంటి చతుర్వేద సారాలు, ఇక్కడ చతుర్వేదాలు అంటే ఏంటి? ఋగ్వేదము, మరి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, ఈ 4 వేదాల సారములైన అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ వేద సారాలు ఏంటి అంటే ఒక్కొక్క వేదము నుండి ఈ చతుర్వేదాల నుండి కూడా 1108 అనేటువంటి ఉపనిషత్తులు తయారైనవి. ఈ 1108 నుండి కూడా ఇంకా సారాంశము అనేటువంటిది క్లుప్తీకరించి మరి ఘనతరమైనటువంటి విషయాన్ని, సారసమైన విషయాన్ని 108 ఉపనిషత్తుల ద్వారా మళ్ళీ కూడా ప్రతిపాదించారు. ఆ ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదికమైనటువంటి ఏమిటవి మహావాక్యాలను గురించి తెలియజేశారు. ఈ మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి
అనేటువంటి ఈ 4 వేదాల ద్వారా కూడా ఉపనిషత్ సారమైనటువంటి ఈ మహావాక్యాలను శ్రీ సద్గురు వరేణ్యులు మాత్రమే దీనిని గురించి చెప్పగలుగుతారు అని చెబుతూ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది ఐతరేయ ఉపనిషత్తు నుండి వెలువడింది. అయితే అహం బ్రహ్మస్మి అంటే బృహదారణ్యకోపనిషత్తు నుండి వెలువడింది. అయమాత్మా బ్రహ్మ మాండూక్యోపనిషత్తు నుండి తీశారు. అంతేకాదు తత్వమసి చాందోగ్యోపనిషత్తు నుండి తీశారు. అయితే ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది స్వరూపాన్ని గురించి తెలియజేసుకోవడం. ఇక్కడ స్వరూపము అంటే ప్రజ్ఞానము అంటే జ్ఞానము అంటే తెలియవలసినది. ప్రజ్ఞానము అంటే ఇప్పుడు జ్ఞానం ద్వారా జ్ఞేయాన్ని తెలుసుకుంటాం. అటువంటిదే ప్రజ్ఞానము అనేది. తన యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అంటే తను ఏమై ఉన్నాడో దానిని తెలియజేసేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మమునే అయ్యుంటిని. నేను బ్రహ్మ పదార్థము కంటే పరమాత్మ వస్తువు కంటే భిన్నమైన వాడను కాను. ఏ సర్వవ్యాపకమైనటువంటి సదా పరిడి వెళ్ళేటువంటి శాశ్వతమైన బ్రహ్మ వస్తువు ఉన్నదో అదే నేను, అంతకుమించి మరొక భిన్నమైన వస్తువు లేదు అని చెప్పడం. అదే అయమాత్మా బ్రహ్మ అంటే ఇక్కడ జగత్తు లేదు. జీవుణ్ణి గురించి ఏ విధంగా అంటే జీవుణ్ణి పరమాత్మ యందు లయం చేయటం. జగత్తు లేనిదై జీవుడు పరమాత్మ యందు లయమైతే అయం ఆత్మ బ్రహ్మ అంటే ఈ యొక్క ఆత్మ ఏమై ఉన్నది? ఆ పరబ్రహ్మ వస్తువే ఉన్నది, అంతకుమించి మరొకటి లేదు అని తెలియజేస్తూ తత్వమసి. ఇక్కడ తత్వమసి అని ఎందుకు తెలియజేస్తూ ఉన్నారు? తత్వమసి అనేటువంటిది 3 పదాల రూపం. తత్తు, త్వము, అసి. ఇటువంటి తత్పదం, త్వంపదం, అసిపదం అనేటువంటి 3 పదాలతో కూడినటువంటి ఈ తత్వమసిని దానినే ఇంకొక వాక్యంతో కూడా పిలువబడుతూ ఉంటాయి. సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఆ ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మయే నీవు. తత్ అది, త్వం నీవు, అసి అయ్యుంటివి. ఏంటది? సర్వము ఏ పరమాత్మ ఏ ఉన్నదో అదే నీవు. నీవు పరమాత్మ కంటే భిన్నమైన వాడివి కావు అని చెప్పేటువంటి ఈ యొక్క అంటే ఈ మహావాక్యాల యొక్క లక్ష్యార్థాన్ని గురించి తెలియజేసేటువంటి వాడు ఎవడు అంటే శ్రీ గురుడే. ఆ శ్రీ గురుడే ఈ చతుర్ముఖాలతో కూడా ఈ చతుర్వేదాలను ఉపదేశించేటువంటి బ్రహ్మదేవుడై ఉన్నాడు. 4 ముఖాలు కలిగినటువంటి అంటే 4 మహావాక్యాలను చెప్పాలి. మహావాక్యాలు ఇక్కడ వాక్యము అంటే పూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదమే పదాల యొక్క సమూహమే వాక్యము. అయితే ఇక్కడ మహావాక్యము అంటే అఖండమైనటువంటి మరి జ్ఞాన సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని చక్కగా గోచరింపజేసేటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదే మహావాక్యం. ఈ గొప్పదైన అఖండమైన సత్య వస్తువు కోసం దానిని గురించి బోధపరిచేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అదే మహావాక్యం. అయితే గురుడు ఎటువంటి వాడు అంటే 4 ముఖాలు కలిగినటువంటి చతురాననుడు. అంటే ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా చతుర్వేదాలను సృజించాడు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలను, అటువంటి బ్రహ్మదేవుడు ఎవరై ఉన్నారు? సాక్షాత్తు శ్రీ సద్గురుదేవుడే ఉన్నాడు. అంతేకాదు ఆ మహావాక్యాల ద్వారా జ్ఞానబోధలనే చేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞాన బోధనల వల్ల మనకేం తెలుస్తుంది? అజ్ఞాన తమస్సులో పడి దేహేంద్రియాలతో కూడుకొని ఈ జగత్ సంబంధమైనటువంటి వస్తుత సత్యమని భావించేటువంటి స్థితి కలిగి ఉన్న మనల్ని, ఒరే నీవు నీ యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసుకో. నీవు ఆ బ్రహ్మము కంటే పరమైనటువంటి పదార్థము, ఇతరమైన పదార్థము నువ్వు కావు. మరి ఇక్కడ జగత్తు అనేటువంటిది శరీరాలతో కూడినటువంటిదే జగత్తు. అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటిదే జాయతే లీయతే ఇది జగత్తు. ఈ శరీరాల కలయికతో ఏర్పడినటువంటి ఈ జగత్తు ఎప్పటికీ లేనిదే. ఎందుకు? శరీరాల మయం కాబట్టి జగత్తు అనేది జనించుట, చచ్చుట.
గతించుట. ఇటువంటి అర్థాన్ని స్ఫురింపజేసేటువంటి ఈ జగత్తు ఎప్పుడూ లేనిదే. మరి ఇక్కడ ఉండేదేంటి? జగత్తును గుర్తించేటువంటి జీవుడున్నాడు. వాడు కూడా మాలిన్యమై జీవరూపంలో దేహాంతర్గతంగా దేహమే నేనైనా అనుకునే అజ్ఞానంలో పడి ఉన్నాడు. అప్పుడు ఆ జీవుణ్ణి జ్ఞానంతో ఉద్దీపింపజేయి. దాని ద్వారా నీవు పరమాత్మ యందు లీనమవ్వు. అంటే జీవుణ్ణి లయం చేసేటువంటిది. ఆ లయం చేస్తే ఏమవుతుంది? అయమాత్మ బ్రహ్మ. ఇదే మాండోక్య ఉపనిషత్తు నుండి తెలియజేయబడినటువంటిది అని చెబుతూ, అంతేకాదు ఆ పరమాత్మ కంటే నీవు ఎప్పటికీ వేరు కావు. నీవు నేను అనేటువంటి మరొక వస్తువు లేదు. ఉండేటువంటిది ఆ పరమాత్మ వస్తువే అనేటువంటి జ్ఞానబోధనను చేసి ఆ అజ్ఞానములో పడనీయకుండా కూడా సర్వులను కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడే శ్రీ సద్గురుమూర్తి. ఆ సద్గురుమూర్తి సర్వులను కూడా రక్షించేటువంటి విష్ణువై ఉన్నాడు. ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నాం ఏమని? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అని. అయితే మొట్టమొదట పరబ్రహ్మతత్వం ఏమై ఉన్నది అనేటువంటి దానిని గురించి తెలియజేసుకొని, ఇప్పుడు ఏ రజోగుణ సంప్రాప్తం వల్ల బ్రహ్మవయ్యి శరీరాన్ని ఉత్పన్నం చేస్తున్నావు. అలాగే సర్వులను అంటే ఎంతో శ్రమకు ఓర్చి సహనముతో కూడి సత్వగుణ సంబంధము చేత విష్ణువయ్యి ఈ యొక్క మరి సర్వులను కూడా రక్షించేటువంటి విష్ణువయ్యి ఉంటూ ఉన్నాడు. ఎవరు? సద్గురుడే. శరణుజొచ్చినటువంటి వారి యొక్క సకల జ్ఞాన అంటే సకలమైనటువంటి అజ్ఞాన ఆవరణలు, అజ్ఞానము అని వేయబడినటువంటి ఏ ముసుగులైతే ఉన్నాయో వాటిని నశింపజేసేటువంటి వారిలో శ్రీ గురుదేవుడు సకల జగాలకి కూడా అంటే ఎవరైతే అజ్ఞానము అనే ముసుగుబడి ఉన్నదో ఆ ముసుగును తొలగింపజేసేటువంటి స్థితిలో మహేశుడే అయి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంత చెప్పుకోవడం దేనికి? త్రిగుణాలకు అతీతమైన సత్వరజస్తమో గుణాలకు అతీతమైన ఏ బ్రహ్మతత్వం అయితే ఉన్నదో ఆ బ్రహ్మతత్వమే శ్రీ సద్గురుదేవుడు. అటువంటి ఆ పరబ్రహ్మతత్వమే శ్రీ గురుమూర్తి అవడం వల్ల సాక్షాత్తు పరబ్రహ్మమై ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి శ్రీ గురుదేవుని కొరకు నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీ సద్గురుమూర్తి యొక్క ధ్యానాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.